సార్ మన వ్యూవర్స్లో ఒకరు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే తనకి ఒక 40,000 శాలరీ వస్తుంది, తనకి Okay. ఇద్దరు పిల్లలు ఉన్నారు, అంటే పిల్లల చదువుల కోసం దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు అని చెప్పేసి అడిగారు. ఓకే. దానికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? జనరల్గా 40,000 శాలరీ ఉండేవాళ్ళు అది ఎక్కువ రిస్క్ తీసుకోలేని కేటగిరీ. ఎందుకంటే మనకి క్యాపిటల్ అనేది చాలా ప్రొటెక్టెడ్గా ఉండాలి కాబట్టి ఏదైనా లాస్ వచ్చినా మనం బేర్ చేయలేం. ఓకే, అందుకని మన పిల్లల ఎడ్యుకేషన్ అంటే అది మళ్ళీ కంపల్సరీ గోల్. అంటే నేను ఫారిన్ ట్రిప్ వెళ్దామని అనుకునే గోల్ అనుకోండి, నేను వెళ్ళినా వెళ్ళకపోయినా పర్లా. బట్ పిల్లల ఎడ్యుకేషన్ అలా ఉండదు కదా, కంపల్సరీ నేను వాళ్ళని చదివించాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 1 year or 2 years వాళ్ళ ఏజ్ ఉంది, కిడ్స్ ఏజ్ ఉంది, అండ్ వాళ్ళ గ్రాడ్యుయేషన్కి ఇంటర్మీడియట్ తర్వాత గ్రాడ్యుయేషన్కి వాళ్ళు ఏమైనా డాక్టర్ చేయాలనుకున్నా లేదంటే కొంచెం పెద్ద కోర్స్ ఏదైనా చేయాలని అనుకుంటే ఒక 50 లక్షలు కావాలి. సో ఈ సినారియోలో మనం చూసుకుంటే కనుక మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద ఆప్షన్ వచ్చేటప్పటికి రికరింగ్ డిపాజిట్. సో నేను నెల మంత్లీ ఒక రికరింగ్ డిపాజిట్లో 10,000 డిపాజిట్ చేస్తా, లేదంటే ఒక 5,000 డిపాజిట్ చేస్తా. సో ఇలా చేసుకుంటూ వెళ్తే ఓవర్ ద పీరియడ్ అప్పుడు మనం చూసుకుంటే ఆ ఏజ్ అనేది 15 years టైం ఉంటుంది మనకి. సో 15 years 5,000 రికరింగ్ డిపాజిట్ చేసుకుంటూ వెళ్తే అది బాగా వెల్త్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఒక ఆప్షన్. బట్ రికరింగ్ డిపాజిట్లు ఏంటంటే 7% అలాగే రిటర్న్స్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా రెండో ఆప్షన్ మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి మనకి అప్రాక్సిమేట్ యావరేజ్గా 15% అనేది జనరల్గా క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఈవెన్ కన్జర్వేటివ్గా మనం చూసుకున్న 12% ఇంట్రెస్ట్ ఆర్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో మనం ఏదైనా స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ చూస్ చేసుకుని పెట్టవచ్చు. ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ అనేది వన్ ఆఫ్ ద గుడ్ ఫండ్ అని అనుకోవచ్చు. లేదంటే పరీక్ ఫ్లెక్సీ క్యాప్ అని ఇంకొక ఫండ్ ఉంది, అది కూడా మనకి యావరేజ్గా బాగానే రిటర్న్స్ ఇస్తుంది. సో వీటి రెండింటిలో కూడా ఒక 5,000 ఎస్ఐపినో 10,000 ఎస్ఐపినో, ద వర్స్ట్ కేసులో ఇద్దరు పిల్లలు ఉన్నారంటే 2,500 అలా ఒక 5,000 ఎస్ఐపి మనం చేసుకుంటే వాళ్ళు డిగ్రీ చేసే టయానికి బాగా వెల్త్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దట్ వాళ్ళు అప్పులు చేయకుండా కాలేజ్ అనేది కంప్లీట్ చేయొచ్చు.